హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మనందరం ఇంట్లో బొద్దింకలతో ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇక నుండి ఆ ప్రాబ్లం లేకుండా మనం ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. దానికోసం హిట్ యాంటీ రోజ్ జెల్ని యూస్ చేయండి. ఇది మనకు డీమార్ట్లో కానీ అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి దీనిపైన ఎంఆర్పి రేటు 325 రూపీస్ ఉంది. డీమార్ట్లో అయితే దీని కాస్ట్ 260 రూపీస్కి వచ్చేస్తుంది. దీనిని యూస్ చేయడం వలన మనం ఇంట్లో ఉన్న అన్ని బొద్దింకల్ని ఒక్క రోజులోనే తరిమి కొట్టొచ్చు. ఈ హిట్ యాంటీ రోజ్ జెల్ని ఎలా యూస్ చేయాలో ఈ బాక్స్ పైన ఉంటుంది. అలాగే నేను ఈ వీడియోలో కూడా షేర్ చేస్తాను. ఈ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక జెల్ ఉంటుంది. అది మనకు చూడడానికి ఇంజెక్షన్ సిరింజ్లా ఉంటుంది. అలాగే దీంతో పాటు ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు. ఈ మాన్యువల్లో అన్ని లాంగ్వేజెస్లో ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది దీనిలో అంతా కూడా క్లియర్గా ఇచ్చారు. మనం ఇంటిని ఎంత క్లీన్గా ఉంచుకున్నా కానీ అప్పుడప్పుడు ఇంట్లో బొద్దింకలు అవుతూ ఉంటాయి కదా. మెయిన్గా కిచెన్లో అయితే ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఈ బొద్దింకల కోసం మనం ఎన్నో రకాల స్ప్రేలు కూడా వాడే ఉంటాము. అయినా కానీ ఇంట్లో బొద్దింకలు తిరుగుతూనే ఉంటాయి. సో ఫైనల్గా ఒకసారి ఈ హిట్ యాంటీ రోజ్ జెల్ని యూస్ చేసి చూడండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఈ జెల్ని ముందల నుంచి ఇలా క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత వెనకాల నుండి మనం ఇలా ప్రెస్ చేయాలి. మనం ఫస్ట్ టైం ప్రెస్ చేస్తున్నప్పుడు 7 to 8 టైమ్స్ కనుక ప్రెస్ చేస్తే జెల్ బయటకి వస్తుంది. ఇప్పుడు ఈ జెల్ని కాక్రోచెస్ ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో అక్కడ మనం డాట్స్ లాగా అప్లై చేయాలి. ఈ జెల్ని మనము రాత్రి పడుకునే ముందు కిచెన్ని క్లీన్ చేసిన తర్వాత ఎక్కడైతే కాక్రోచెస్ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో ఈ జెల్ని అప్లై చేయాలి. కాక్రోచెస్ ఎక్కువగా కిచెన్ కబోర్డ్స్లో తిరుగుతూ ఉంటాయి కదా. సో అక్కడ కార్నర్లో మనము ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకోవాలి. జెల్లో బొద్దింకలను ఆకర్షించే పదార్థాలు ఉంటాయి. బొద్దింకలు జెల్ని వినియోగించిన తర్వాత తిరిగి వాటి స్థానానికి వెళ్ళి చనిపోతాయి. చనిపోయిన బొద్దింకలతో సంబంధం ఉన్న ఇతర బొద్దింకలు కూడా చనిపోతాయి. అలాగే మెయిన్గా వంటబండ దగ్గర కూడా అప్పుడప్పుడు కాక్రోచెస్ తిరుగుతూ ఉంటాయి. సో వంటబండ పైన కూడా కార్నర్లో ఒక డాట్ని అప్లై చేయాలి. అలాగే ఇంట్లో ఎక్కడైతే కాక్రోచెస్ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేసెస్లో ఇలా డాట్స్ లాగా అప్లై చేసుకోవాలి. ఇంకా గ్యాస్ సిలిండర్ పెట్టే ప్లేస్లో కూడా కాక్రోచెస్ అవుతాయి. సో అక్కడ కూడా అప్లై చేయాలి. సింక్ దగ్గర కూడా అప్పుడప్పుడు మనకు సింక్లో నుండి కాక్రోచెస్ వస్తాయి. సో ఇక్కడ కూడా కొద్దిగా జెల్ని అప్లై చేయాలి. ఇలా మనము ఈ జెల్ని యూస్ చేసి మన కిచెన్ని ఎప్పుడు కూడా బొద్దింకలు లేకుండా చాలా నీట్గా ఉంచుకోవచ్చు. దీనిని మనము ఎవ్రీ 30 to 45 డేస్కి ఒకసారి రిపీట్ చేస్తూ ఉండాలి. అప్పుడు కిచెన్లో అసలు బొద్దింకలు అనేవి లేకుండా ఉంటాయి. కిచెన్లోనే కాకుండా మనం బుక్స్ పెట్టుకునే కబోర్డ్ కానీ లేదా ఇంకా ఎక్కడైనా కాక్రోచెస్ ఉంటే కనుక అక్కడ కూడా ఈ జెల్ని యూస్ చేయొచ్చు. మనం ఈ జెల్ని యూజ్ చేసిన తర్వాత క్యాప్ని టైట్గా పెట్టేసేయాలి. తర్వాత దీన్ని పిల్లలకి అందకుండా దూరంగా ఉంచాలి. మనం ఎక్కడైతే జెల్ని అప్లై చేస్తామో అక్కడ కూడా పిల్లలు తాకకుండా ఉండాలి. మా ఇంట్లో అయితే ఎక్కువగా బొద్దింకల బాధ లేదు. అప్పుడప్పుడు 1-2 కనిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా పూర్తిగా పోగొట్టడం కోసం ఈ జెల్ని యూజ్ చేశాను. మంచి రిజల్ట్ ఉందని చెప్పేసి మీలో ఎవరైనా ఇలా బొద్దింకలతో బాధపడుతుంటే యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ జెల్ బయట షాప్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మీరెవరైనా ఇలా ఇంట్లో బొద్దింకలతో బాధపడుతూ ఉంటే ఒకసారి ఈ జెల్ని యూస్ చేసి చూడండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి బొద్దింకల సమస్య ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.